ప్రకృతి చూపుకి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా కనిపిస్తుందో కోపం వస్తే అంతే భయంకరంగా కనిపిస్తుంది కదా అనుల్లా. నీళ్ళనే జూరు రాదుర్రి మస్తుగా అనిపిస్తాయి. అదే సునామీ వచ్చేటప్పుడు గట్లుంటుంది అనుల్లా. గాలి కూడా అబ్బా నిమ్మలంగా వస్తే ఆహా అనిపిస్తుంది. అదే సుడిగుండాలు వస్తే తట్టుకోలేముల్లా. అట్లనే భూమిని జూరు రాదుర్రి. కోపం వస్తే ఒక్క సుట్టు చుట్టేస్తే మనం కథమే. ఇక అంతెందుకుల్లా గింతంత మెసిల్లా కూడా మనం తట్టుకోగలుగుతామా? అగో అనంతపురం జిల్లా ఆమిద్యాలలో జూరు రాదుర్రి భూమి కోపం వస్తే ఏమైందో. వామ్మో అదృష్టం అనుకోవాలి. ఎవరికేం కాలేదు ఇంకా. మరి భూమి లోపట ఏం జరిగిందో తెలియదు గాని ఆమిథ్యాల మొత్తం ఆగం ఆగం అయిపోయింది రాత్రి. మంచిగా ఎవల పనికి వాళ్ళు పోయి ఇంత తిని పండుకున్నారు. మంచి నిద్రలున్నాక ఒక్కటేసారి అందరి ఇళ్లల్లో గింజలన్నీ కింద పడ్డాయి. సూరుకున్న రాళ్ళు రప్పలు కట్టెలన్నీ కింద పడ్డాయి. ఇగో గోడలు చూడుర్రి ఎట్లా నెర్రలు బాసినాయో. ఏదో అయితున్నది మబ్బు కూలి కింద గిట్ల పడుతున్నదా ఏంది అని పరిశాన్ అయ్యిండ్రు పబ్లిక్. అందరి ఇళ్లల్లో అదే పరిస్థితి అయ్యే వరకు ఇళ్ళ నిడిచిపెట్టి ఉరికొచ్చిర్రు బయటికి. ఆకిట్ల నిల్చున్న కాళ్ళ కింద భూమి మొత్తం కదిలిపోయినట్టు గజగజ వణికిపోయినరు అనుకోరాదుర్రి. భూమి దద్దిరినట్ల అంత బాంబే పెట్టి పేలినట్ల అట్లా ఫుల్గా శబ్దం ఫుల్ షాక్ కొట్టింది. అట్లా ఇట్లా కాదు శబ్దం దూరిపోతుంది అన్నట్ల అందరూ కొనుక్కున్నారు. 10 గంటల 45 నిమిషాలకి జరిగింది. ఇగో ఇదే నిల్సునుడు. మళ్ళా ఇంట్లో పోయి పండుకుంటే ఇల్లు ఎప్పుడు కూలుతుందో ఏమో అనే భయంతోని వణుకుంటా ఇట్లనే రోడ్ల మీద జాగారం చేసిర్రు రాత్రంతా. మరి భూమి లోపట ఏమైందో ఏమో గాని ఇటువంటి భూకంపాలను తలుచుకుంటే పెద్ద పెద్ద ఇళ్లల్ల కంటే ఏదో గుడిసెలలో ఉండే నయం అనిపిస్తది కదా. ఎందుకంటే కూలిన వాసం కూలుతుంది. అదే పెద్ద బంగ్లా కూలిపోతే పానాలే పోవా. కానీ వానగొచ్చి వరదలు వచ్చినప్పుడు గడ్డి గుడిసెతోని సమస్య వస్తుంది. ఎట్లా చేసినా ప్రకృతి కోపాన్ని తట్టుకోవాలంటే కష్టమే కదా. అది ప్రశాంతంగా ఉండే వరకే మన తెలివి మన బలం. అదే పోతే కథవే మనం అని అనుకుంటున్నారు ఆమిద్యాల ఊరు పబ్లిక్.